పుష్పాభిషేకం, పంచామృత అభిషేకం మీకు ఎలా అనిపిస్తుంది? హరే కృష్ణ. అభిషేకం బాగా అనిపించిందా? బాగా అనిపించిన వాళ్ళు చేయతండి. సంతోషంగా ఉందా? ఆనందంగా ఉందా? దుఃఖంగా ఉందా? ఎవరెవరికి దుఃఖంగా ఉంది, బాధగా ఉంది? హరే కృష్ణ. ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? కారణం ఏంటి? హరే కృష్ణ ఉత్సవం. హరే కృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ పండుగ ఉంటుంది. మనందరం కూడా వ్యవసాయ పనులు, ఉద్యోగము, వ్యాపారం చేస్తుంటారు. ఎందుకోసం చేస్తున్నారు? దేనికోసం ఉద్యోగం చేస్తారు? దేనికోసం వ్యాపారం చేస్తారు? దేనికోసం వ్యవసాయం చేస్తారు? దేనికోసం చదువుకుంటున్నారు? డబ్బుల కోసమేనా? డబ్బులు దేనికోసం? ఆహారం. ఏమొస్తుంది? డబ్బులు తీసుకుంటారు. డబ్బులు, ఆహారం, బట్టలు, ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ దేనికోసం చేస్తారు? దేనికోసం? ఆనందంగా ఉండేది అనుకోసం. ఆనందం కోసం. ఆనందం కోసము డబ్బులు సంపాదిస్తారు. వచ్చిన డబ్బుల్ని ఆనందం కోసం ఆహారము, వస్త్రాలు, ఇల్లు కట్టుకోవడం, కొత్త కొత్త వాహనాలు కొనడం, పరికరాలు, ఫోను, ఇలాంటివి కొత్త కొత్త వస్తే అవి కొనడం, దాంట్లో ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనం కావాలనుకున్నంత ఆనందం పొందుతున్నామా? తగినంత ఆనందం పొందట్లేదు. అయితే ఈ హరే కృష్ణ మంత్రం ఏంటంటే, మనకి ఎంత ఆనందం కావాలంటే అంత ఆనందము హరే కృష్ణ మహామంత్రంలో ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది చాలా సులభమైనటువంటిది. ఈ హరే కృష్ణ మంత్రం పని చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ కూడా, వంట చేసుకుంటూ కూడా మన ఈ మంత్రం పలుకుతూ అన్ని పనులు చేసుకోవచ్చు. కొంచెం సేపు చేస్తే చాలు. ఒక 5 నిమిషాలు చేసినా కూడా, 5 నిమిషాలు ఈ నామం పలికినా కూడా చాలా ఆనందం తెలుస్తుంది. మీరు ప్రయత్నం చేసి చూడొచ్చు. ఇళ్ళలో చిన్నపిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎవరైనా కూడా చేయొచ్చు. చాలా సులభమైనది. దీనికి కఠిన నియమ నిబంధనలు ఏమి లేవు. భగవంతుడు మన తండ్రి, కృష్ణుడు మనందరికీ తండ్రి. తన సంతానం ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూస్తుంటాడు. ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి యుగం కలియుగం. కలియుగంలో పెద్ద పెద్ద పూజలు చేయలేము, యజ్ఞాలు చేయలేము, పెద్ద పెద్ద మందిరాలు నిర్మించేది కూడా కష్టం. మందిరాలకు వెళ్ళలేము. అటువంటి పరిస్థితి. అయితే భగవంతుడు ఎంతో కరుణతో మనకు ఈ హరే కృష్ణ మహామంత్రం, ఎవరెవరు ఎక్కడెక్కడున్నా సరే, వ్యాపారము కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని పాడుకుంటూ, జపం రూపంలో, పాట రూపంలో పాడుకుంటూ ఆనందంగా ఉండవచ్చు. అంత సులభమైన మార్గం మనకు ఇవ్వడం కోసమే కృష్ణుడు 550 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా వచ్చారు. ఇప్పుడు అభిషేకం చూశారు కదా. కృష్ణుడు బలరాముడే 550 సంవత్సరాల క్రితం కలకత్తా దగ్గర మాయాపూర్ గ్రామంలో ప్రకటమయ్యి ఈ హరే కృష్ణ మహామంత్రం ప్రపంచమంతా కూడా ప్రచారం అవుతుంది అని చెప్పారు. 1965లో ఇస్కాన్ స్థాపించినటువంటి ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు 1965లో విదేశాలకు వెళ్ళారు, అమెరికాకు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. సముద్ర ప్రయాణం, పడవ, స్టీమర్లో ప్రయాణం, 35 రోజులు సముద్రంలో ప్రయాణం చేసి, చాలా కష్టం సముద్ర ప్రయాణం. మనము తిరుపతికి వెళ్ళాలంటేనే 4 గంటలు బస్సులో కూర్చుంటే చాలా కష్టం అనిపిస్తుంది. సముద్రంలో 35 రోజులు ప్రయాణం చేశారు 70 సంవత్సరాల వయసులో. అంత కష్టం స్వీకరించారు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచంలో ఉన్న జనులు అందరికీ ఇవ్వడం కోసం. మనమే కదా ఆనందం కోసం ప్రయత్నం చేసేది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు ఆనందం కోసం. కానీ ఎవరు సంతోషంగా లేరు ఎక్కడ కూడా.
గొడవలు, ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడము, తిట్టుకోవడము, ఒక దేశం ఇంకొక దేశం, ఒక ఊరు ఇంకొక ఊరు, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం, ఒక మతము ఇంకొక మతం, ఒక కులము ఇంకొక కులము. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు. అమెరికాలో ఇస్కాన్ అనే సంస్థను స్థాపించి అక్కడ మొదలుపెట్టారు ఈ హరే కృష్ణ ఈ ప్రచారం. అదే ఈరోజు ప్రపంచం అంతా విస్తరించి రోజు మన ఈ ఈ ఊర్లో కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూస్తున్నారు గత 10 సంవత్సరాలుగా. సో, కొంతమంది జపం కూడా చేస్తున్నారు, భగవద్గీత చదవటం. కొంచెం సమయం కేటాయించి జపం 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు కేటాయించి జపం చేసి చూడండి, లేదా హరే కృష్ణ పాట రూపంలో పాడుకొని చూడండి. మీకే చాలా ఆనందం తెలుస్తుంది. మనసులో ఉన్నటువంటి భారం, మనసులో ఉన్న కష్టమంతా కూడా తొలగిపోతుంది. అంత గొప్పది హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభుపాదకి హరే కృష్ణ. ఇది మన ప్రొద్దుటూరులో గౌర పూర్ణిమకు మహారాజు శ్రీ భక్తి ప్రేమ స్వామి మహారాజు వచ్చినప్పుడు ఈ పుస్తకం విడుదల చేశారు. ఇది వైష్ణవ సదాచార సంహిత. భక్తి